హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ బొరుగుల ఉప్మా. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. నేను 3 గ్లాసుల బొరుగులు తీసుకుంటున్నాను. బొరుగులు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. ఒక 5 మినిట్స్ వదిలేసేయండి ఇట్లాగే వాటర్లో. ఇలా బొరుగులు 5 మినిట్స్ తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతాయి. అయిన తర్వాత ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా బొరుగులన్నీ గట్టిగా ఇలా వాటర్లో పిండి ఇలా తీసుకోవాలి. ఇలా ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో కొంచెం బాగా మగ్గాలి. ఇలా టమాటో మగ్గినాక రుచికి తగ్గట్టు సాల్ట్, చిటికెడంత పసుపు, బొరుగులు పిండి పెట్టుకున్నాం కదా అవి వేసేయాలి. ఇలా 2 మినిట్స్ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన బొరుగుల ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.